మీరు చెప్పిన 4 సినిమాల కంటే బెటర్ సినిమా సినిమా నేను చూసుకున్నా కదా, గట్స్ నాకు తెలుసు కదా. ఇంటర్వెల్లోనే మీరు ఫోన్ చేసి వంశీ అఖండ కంటే బాగుందనో లేకపోతే లెజెండ్ కంటే బాగుందనో మీరు నాకు చెప్తారు చూడండి. ఇంటర్వెల్లోనే ఫోన్ చేసి చెప్పేస్తారు. సినిమా ఏదాకా వెయిట్ చేయరు మీరు, అంత బాగుంది సినిమా. మరి డబ్బులు ఎందుకు ఇస్తారండి మాకు? వాటికే కదా వీళ్ళు డబ్బులు తీసుకుంటేది. ఇందా నుంచి పాపం ఆ అమ్మాయి బాబీ గారు అంటుంది మీరు ఓవర్ యాక్ట్ చేస్తారు. అడిగమ్మా. బాలకృష్ణ గారిని బోయపాటి గారు ఎలివేషన్ ఇచ్చినట్టు ఇంకా నాకు ఎవరు అంత బాగా ఇవ్వరు. బట్ ఈ సినిమాలో చూస్తే హార్స్ రైడింగ్ అవన్నీ ఎక్కువగా ఉన్నట్టుంది. బాలకృష్ణ గారిని ఏమైనా ఇబ్బంది పెట్టారు? ఎక్కువ యాక్షన్ సీక్వెన్సెస్ అంటే మీరు అన్నట్టు Jan 13th మీరు ఎలివేషన్స్ ఏ రకంగా ఉన్నాయో నా నెంబర్ తీసుకొని ఖచ్చితంగా నాకు ఒకసారి నువ్వు అప్రిషియేట్ చేస్తావని నమ్మకంగా ఉందమ్మా. తర్వాత బాలకృష్ణ గారిది ఎలా ఉంటుందంటే ఆయన ఇబ్బంది పెడతాం అనేది నేనే కాదు ఏ డైరెక్టర్ చేయలేడు. ఎందుకంటే పొద్దున్న 7 o'clock వచ్చి అర్ధరాత్రి మనం వెళ్ళమనేదాకా వెళ్ళరు. ఆయన గుర్రం ఎక్కమన్నా, కొండ ఎక్కమన్నా, రాళ్ల నుంచి దూకమన్నా చేస్తారు. డైరెక్టర్ చెప్తే కథ డిమాండ్ చేస్తే ఏమైనా చేస్తారు. ఎక్కడా కూడా మీకు యాక్షన్ సీక్వెన్స్ జరుగుతున్నప్పుడు ఏదైనా దెబ్బ తగిలినా సరే పక్క వ్యక్తికి కూడా తెలియని మళ్ళీ టేక్ ముందు అలానే నిలబడతారు. సో ఎప్పుడు మాకు ఆ ఫీల్ ఆయన బాధపడుతున్న సంగతి మా దాకా రీచ్ అవుతుంది. అంత హానెస్ట్గా, అంత అగ్రెసివ్గా టువర్డ్స్ వర్క్ ఉంటారు. అవును, స్కేరీ అంటే బాడీ డబుల్ అంటే కొడతాడేమో స్కేరీనెస్ వచ్చింది. బాడీ డబుల్ డూపుని కనపడనీయకూడదు. ఆయనకి డూప్ ఉండకూడదు. అన్నీ నేను ఇప్పుడు ఒక హీరో వయసు తీసి పక్కన పెడితే మా దాంట్లో ఛాలెంజ్ ఏంటి? గుర్రం నడపాలి సాలిడ్గా. అంటే మిగతా ప్యారల్ రైడర్స్తో పాటు ఆయన ముందు అన్నిలో ఉండాలి, ముందు లీడ్ చేయాలి. సో ఆయన గుర్రం రాకపోతే మేము డూపులు తీసుకొచ్చి ఆయన ముందే చేయొచ్చు. ఆయనే గుర్రం ఎక్కేస్తున్నాడు, ఆయనే మెట్లు ఎక్కేస్తున్నాడు, ఆయనే దూకేస్తున్నాడు. ఇవన్నీ ఉన్నప్పుడు డూపుని తీసుకొస్తే ముందు అప్పుడు స్కేరీనెస్ మాకు చూపించేవాడు ఆయన. సార్ పర్టికులర్గా సాంగ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బీట్ సాంగ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే కంటెంట్ వైజ్ చూస్తుంటే పోస్టర్లో ఏదో రకంగా సాంగ్స్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయాలి? మీకు బాగా నచ్చే ఉరోషి రౌతాలతో మంచి మాస్ సాంగ్ ఇవాళ ఫ్యామిలీ సాంగ్ ఒకటి కాదు. మేము ఫస్ట్ ఒక మాస్ విజువల్ చూపించాం, తర్వాత ఒక ఫ్యామిలీ విజువల్ చూపిస్తున్నాం, తర్వాత ఎంటర్టైన్మెంట్ చూపిస్తాం. అలానే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న మీకు నచ్చిన ఓరోసి రౌతల లెక్కలు వచ్చి గారు ఆ అమ్మాయితో ఒక ఎక్స్ట్రాడినరీ థియేటర్ దద్దరిల్లిపోయి ఒక మాస్ సాంగ్ ఉంటుంది. హ్యాపీ అని అడుగుతున్నారు. సాధారణంగా బాలకృష్ణ సినిమాలో ఊహించిన సర్ప్రైజ్ చాలా ఉంటాయి. సింగిల్ రోల్ అనుకుంటా పోస్టర్ ఇలా చూస్తే స్క్రీన్ మీద డబుల్ రోల్ కనుకుంటాం. సింగిల్ రోల్ డబుల్ రోల్ అది మీరు టికెట్ కొన్న తర్వాత తెలుసుద్దండి. భలే అడుగుతున్నారు మీరు, ఎలా చెప్తాం? అంటే డబుల్ రోల్ అయితే నేను టికెట్లు కొనుక్కుంటాను. బలవంత్ కేసులో లాస్ట్ ఫైట్ అప్పుడు బాలకృష్ణ గారు గ్యాస్ ఫైట్ చేశారు. గ్యాస్ దీంతో ఎలాంటి వెపన్స్ ఇందాక అడిగారు కదండి, ఆ వెపన్ ఏంటండి అలా ఉందంటే దానికే డబ్బులు ఇస్తారు. అదే ఏ యాక్షన్ సీక్వెన్స్కి ఎలాంటి ఆయుధం వాడాలో యాక్చువల్లీ బాలకృష్ణ గారే ఒక పెద్ద ఆయుధం. ఊరికి అడ్జస్ట్మెంట్కి ఇస్తుంటాం తప్ప డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ వచ్చి నిలబడి డైలాగ్ చెప్పిన ముందుకు లెన్స్ ముందుకు వచ్చినా ఉన్న బ్యాక్ సైడ్ షాట్ పెడితే 10 మంది వెనక్కి వెళ్ళాల్సిందే. మీరు క్లిప్స్ రిలీజ్ చేసిన తర్వాత కథ ఏంటో కూడా చెప్పారు అందులో. ఆ తర్వాత అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ఒక డాగు మహారాజు లాంటి వ్యక్తి జీవిత చరిత్రని వాళ్ళ వారసులు ఆరాధన పెట్టి సమాధి విగ్రహం దగ్గర పూజలు చేస్తే ఒక వీడియో బయట వచ్చింది. మీరు ఇందాకేదో కల్పిస్తూ ఉన్నారు. మరి అక్కడ అదే నేను కూడా మా టీజర్ వచ్చిన తర్వాత నిజంగా అక్కడ చాలామంది డాకులు ఉన్నారు. ఒక ఇంటి కథ కాదు అది. డాకు అంటే మనం తెలిసిన రాబిన్ హుడ్ లాగా అనే క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయి తీసుకున్నాం తప్ప ఒక కుటుంబం అక్కడ ఉన్న ఒక వ్యక్తి కథ అయితే కాదు. నేను కూడా మీతో పాటు అదే అది ఎప్పుడో చేసుకున్నారండి పండగ. మన వాళ్ళు ఇప్పుడు దాన్ని కనెక్ట్ చేసుకుంటారు. పీరియాడిక్ కాదండి, ఒక 90s బ్యాక్డ్రాప్. మరి ఏజ్ ఇందాకే చెప్పే కదండి మీరు. అంటే అదే మీరు అడిగినట్టుగా సమాధానం చెప్పాను. కానీ ఇప్పుడు ఆయన కెరీర్లో ఒక లెజెండ్, ఒక అఖండ గురించి ఎలా చెప్పుకుంటున్నారో అంతకు మించి దీని గురించి చెప్పుకుంటారు.
ఆయనకి ఒక లైబ్రరీ సినిమా ఇస్తున్నాం డెఫినెట్గా. రమేష్ గారు ఇప్పుడు ఫ్యాన్ షోలు కానీ ఫస్ట్ డే షోస్ కానీ ఫ్యాన్స్ చాలా వీరంగా అయిపోతుంది. స్క్రీన్లు తగలబెట్టడం, తర్వాత చైర్లు కుర్చీలు అన్ని అనుకోని సంఘటనలు జరిగాయి. అంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో హీరోలకి ప్రొడ్యూసర్లకి కొంచెం బాధ్యత పెరిగింది. అంటే ఈ సినిమా ఇట్లాంటి సంఘటనల తర్వాత మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సార్ ఆ నిమిషాన్ని అక్కడ ఎమోషనల్ ఏదైనా జరిగితే దాన్ని ఎవరు మేము ఆపలేం కాబట్టి దానికి ఆమె కేర్ తీసుకుంటామంటే మ్యాక్సిమం ఇంకా జాగ్రత్తలు తీసుకుంటానికి ట్రై చేస్తాం తప్పితే అక్కడ ఈ ప్రతిదాన్ని ఇంకా మేము దీన్ని ఆపగలుగుతాం, దీన్ని లేకపోతే దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతాం అంటే ఏ నిమిషాన్ని ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఇన్ని వైడ్ రిలీజ్ ఆఫ్ ఇన్ని థియేటర్స్లో 1000 పైన థియేటర్స్లో రిలీజ్ అవుతున్నప్పుడు ఏ థియేటర్లో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది నేను నిజంగా మేము ఫాలో అప్ చేయగలుగుతాం అనేది చెప్పినా కూడా ఆమె ఎవరు నమ్మే విషయం కాదు కదా. సో ఎక్కడైనా ఏదో జరిగితే దాన్ని కేర్ తీసుకోవడం చేయగలుగుతాం తప్పితే ఎంత మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయొచ్చు, అవాయిడ్ చేస్తాం. కానీ ఎక్కడన్నా చిన్న అక్కడెక్కడ యాక్సిడెంట్ జరిగితే మన చేతుల్లో ఉండవు కదండి. ఇప్పుడు గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ తర్వాత అందరినీ రెస్పాన్సిబుల్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. దానికి మీరు ఎలా సార్ ఇప్పుడు మొన్న జరిగింది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో అలాంటి ఇంకా జరగకుండా చూసుకుంటామే మా ప్రయత్నం కూడా అండి. దాన్ని ఇప్పుడు ఎవరు దాన్ని సపోర్ట్ చేయరు కదండి. అలాంటి జరగాలని అనుకోకుండా జరిగింది. ఇంకా అలాంటి జరగకుండా మేము చాలా జాగ్రత్త పడతాం. గవర్నమెంట్తో పాటు మేము కూడా చాలా జాగ్రత్త తీసుకుంటాం. ఇంకా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడడం సెలబ్రిటీస్ అనేది ఇప్పుడు చాలా ఛాలెంజింగ్గా ఉంది. దాన్ని కొనసాగిస్తారా? దానికి ఏమైనా అడ్డుకట్ చేస్తారా? అది హీరోలు డిసైడ్ చేసుకుంటారు కదండి, మేము కాదు కదా. ఆవేళ ఇన్సిడెంట్ అయ్యాక అందరూ కలిసారు అన్న దాని మీద కూడా రేవంత్ రెడ్డి గారు సీరియస్ అయ్యారు. ఆ టాపిక్ వద్దులేదు. ఆమె డాకు మహారాజు గురించే మాట్లాడుకుందాం ఇంకెంతసేపు. మీరు ఇండియా నుంచి మీ పోస్టర్ అయితే చిరంజీవి గారి లాగే ఉంది. మీ ప్రశ్నలు దాని మీదే అడుగుతున్నారు. చిరంజీవి గారి అభిమాని అంటే మోస్ట్ ప్రొక్లైమ్డ్ చిరంజీవి గారి అభిమాని. చిరంజీవి గారితో పెద్ద గిఫ్ట్ ఇచ్చి తర్వాత ఇమీడియట్ సినిమా బాలకృష్ణ గారితో చేస్తున్నారంటే 100% ఆ క్యూరియాసిటీ కానీ ఆ ఇన్క్యూజిటివ్నెస్ అండ్ ఎక్సైట్మెంట్ అవన్నీ బాగా ఎక్కువ ఉంటాయి. దాన్ని మీరు ఎలా మీట్ అయ్యారండి? నిజంగా ఇట్స్ రియల్లీ ఛాలెంజ్ ఫర్ డైరెక్టర్. అదే ఇప్పుడు నాకంటే కాన్ఫిడెంట్గా వంశీ గారు చెప్తున్నారు. నా ప్రీవియస్ సినిమాల కన్నా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కథ పరంగా కానీ, ఫైట్స్ పరంగా కానీ, విజువల్ పరంగా కానీ, అన్ని విధాలుగా. సో ఇప్పుడు బాలకృష్ణ గారితో చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో హీరోతో చేస్తే మళ్ళీ ఆ హీరో ప్రీవియస్ సినిమాలు ఏంటి, మనం ఏం చూపిస్తున్నాం అనే హోంవర్కే ఉంటుంది. వంశీ గారు మళ్ళా బాబీ గారు చిరంజీవి గారితో ట్రై చేస్తున్నారని తెలిసింది. మళ్ళీ మీరు ఏమైనా చేసే అవకాశం ఉందా? ఇంకా నాకు చెప్పలే బాబీ. నేను బాబీ గారు వేరే ప్లాన్ చేసుకుంటున్నాం. చిరంజీవి గారు అని ఇచ్చిన చెప్పలేదు కానీ కొంచెం పెద్ద స్కేల్లో వేరేగా ప్లాన్ చేస్తాం. కొంచెం టైం తీసుకుని ప్రశాంతం.